నేషనలైజ్ చేసినప్పుడు బ్రిటిష్ ఏం చేశారు 1953లో, దానికన్నా ముందు 52 నుంచే 51 నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేశారు. సో మనందరం అనుకుంటున్నాం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఫస్ట్ టైం క్లోజ్ అయింది, లోకంలో ఉన్న 20% ఆయిల్ ఇక్కడి నుంచే ఫ్లో అయింది. క్లోజ్ అయింది 1950s అంత పెద్ద ఆయిల్ ట్రేడ్ లేకుండే అంత రిక్వైర్మెంట్ కూడా. సద్దాం హుసేన్ వచ్చిన తర్వాత ఉండే. సద్దాం హుసేన్ టైంలో ఏం జరిగింది, ట్యాంకర్ల మీద వీళ్ళు దాడి చేయడం మొదలుపెట్టారు. ఇరాక్ ఏమో ఇరాన్ ట్యాంకర్ల మీద, ఇరాన్ ఏమో ఇరాకీ ట్యాంకర్ల మీద కొట్టడం మొదలుపెట్టారు. దాంతో మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. ఇది ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అమెరికా తప్పు ఏంటంటే, ఒకటి వాళ్ళు ఈ ఆపరేషన్ మొదలుపెట్టినప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మీద ఒక నిఘా ఉండాలండే, అది జరగలేదు. వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని చూసుకోలేదు, ఇరాన్ ఏం చేస్తారని అనుకోలేదు. కానీ ఇప్పుడు ఇరాన్ అక్కడ వచ్చి కూర్చున్నారు. ఇరాన్ అక్కడి నుంచి తీయాలంటే మీ దగ్గర నేవల్ ఫోర్స్ ఉందా? ఉంది. మీ దగ్గర ఎయిర్ ఫోర్స్ ఉందా? ఉంది. మీ దగ్గర మెరైన్స్ ఉన్నారా? ఉంది. మళ్ళీ మీరు ఎందుకు చేయట్లేదు? వాళ్ళు చిన్న చిన్న బోట్లతోని మిస్సైళ్ళతోని కొడుతున్నారు. నిన్న ఒక అటాక్ రివర్స్ చేశారు, యుఎస్ కొట్టారు ఇరాన్ మీద, 4 చనిపోయారని చెప్తున్నారు వాళ్ళ సోల్జర్స్. మైన్స్ వేస్తున్నారు, ఎవరో మిసైల్ యూజ్ చేశారు, కొట్టారు. ఇది జరిగింది. కానీ దీని ఇంపాక్ట్ ఇది మీరు కంటిన్యూస్గా కొడుతుంటే ఇరాన్లో ఉన్న నేవీ లేదు, వాళ్ళకి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుండే. వాళ్ళ మస్కిటో బోట్స్ కానీ మిసైల్ తిరుగుతున్న వాళ్ళు మీరు కంటిన్యూస్గా 1 వీక్ చేయరు. కానీ వీళ్ళకి భయం ఏంటంటే ఏ రోజు వీళ్ళు బాంబింగ్ పెడతారో అదే రోజు ఇరాన్ పక్కనున్న దేశాల మీద దాడి చేస్తారు. మనం చూసాం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో. ఇది యుఎస్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఇంగ్లీష్లో అంటే చేస్తే మన తప్పు, చేయకుండా కూడా తప్పు. ఇప్పుడు అదే సిచ్యువేషన్లో వచ్చేసారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు బాంబింగ్ వేశారనుకోండి ఇరాన్, మళ్ళీ వాళ్ళ మీద సౌదీ అరేబియా కానీ యూఏఈ, మాది బహ్రెయిన్, కువైత్ అందరినీ కొడతారు. చేయకపోతే ఆల్రెడీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయిల్ రేట్ చాలా పెరిగింది. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు ఆయన ఓన్ పార్టీ నుంచి ఒక రెబెలియన్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఆయనకు సపోర్ట్ ఉండే. యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరు అడిగారు, మంచి పని చేస్తున్నారు, ఇరాన్ని కొట్టేయాలి, ఫినిష్ చేసేసాం మనం, అది ఇది అన్నారు. కానీ ఒక నెల 2 నెలలు కాగానే అందరు టైర్డ్ అయిపోయారు, ఆయిల్ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు అందరు. వాళ్ళ దగ్గర ఉన్న లీడింగ్ కాంగ్రెస్ మ్యాన్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న సెనేటర్స్ వీళ్ళు అడుగుతున్నారు, ఏం చేస్తే మీకు యుద్ధాన్ని మీరు ఎప్పుడు ఆపుతారో చెప్పండి. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వకండి. అయిపోయింది యుద్ధం, ఫినిష్డ్, దే హ్యావ్ నో నేవీ, దే హ్యావ్ నో ఎయిర్ ఫోర్స్. నిన్న ఒక రీపర్ డ్రోన్ పోయింది యూఎస్ది. హౌ? వాళ్ళ దగ్గర ఏం లేదు కదా, మళ్ళీ ఎట్లా కొట్టుతున్నారు? ఈ స్టేట్మెంట్లు కొట్టి 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 ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన క్రెడిబిలిటీని మొత్తం జీరోకి తెచ్చుకున్నారు. ఆయన అమెరికన్ ప్రజలే ఆయన్ని నమ్మట్లేదు ఇప్పుడు. ఎందుకంటే పొద్దున ఒక మాట అంటాడు, రిపబ్లికన్స్ నమ్మట్లా, ఆయన సొంత పార్టీ వాళ్ళు నమ్మట్లేదు. సో ఆలోచించండి, ఈ పరిస్థితిలో ఉన్నారు వాసుదేవన్ గారు. ఇంకా ఇప్పుడు మనం చూసాం లాస్ట్ ఒక 48 అవర్స్లో మార్కో రూబియో ఢిల్లీలో ఉన్నారు. ఆయన కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి, ఇది అయిపోయింది, కొన్ని సెంటెన్సెస్ అక్కడిక్కడ కొంచెం మార్పు ఉన్నాయి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు నెగోషియేట్ చేస్తున్నారు ఇరాన్తోని? అసీం మునీర్. సడన్గా చూస్తే అసీం మునీర్ చైనాలో ఉన్నాడు. మళ్ళీ ఇరాన్తో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు లేరు, ఒట్టిగా కథలు. అందరూ అనుకున్నారు అసీం మునీర్ అక్కడ ఉన్నారండి, నేను 3 రోజులకి వెళ్తా అని వెళ్ళిండు. 1వ రోజు 2వ రోజు గాయబైపోయింది అక్కడి నుంచి. ఇరాన్కి అర్థమైపోయింది ఈ గేమ్ ఎక్కడ వెళ్ళట్లేదు. ఒక పని చేద్దాం, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్ దీంట్లో ఖతర్ దగ్గర వెళ్దాం. పాకిస్తాన్ పనికిరారు, డబ్బులు లేవు, బిచ్చం తీసుకొని. ఖతర్ చిన్న దేశం అయినా వెరీ రిచ్ నేషన్, వెరీ రిచ్ నేషన్. ఖతర్ దగ్గర వెళ్దాం అని చెప్పి ఖతర్ దగ్గర వెళ్ళారు. అండ్ ఖతర్ది అడ్వాంటేజ్ ఏంటంటే ఖతర్లో హమాస్ వాళ్ళందరూ అక్కడే కూర్చున్నారు, ఇస్లామిక్ బ్రదర్హుడ్ అక్కడ ఉన్నారు, ఐఎస్ఐ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, హమాస్ లీడర్స్ అందరూ అక్కడ ఉన్నారు. ఆల్ టెర్రరిస్ట్ గ్రూప్ ఖతర్లో ఉన్నారు. ఖతార్ గవర్నమెంట్ అంటారు మేము ఇక్కడ ఉంచుకున్నాం మంచిది, లేకుంటే వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగి ఏమేం చేస్తారో తెలియదు, మేము ఇక్కడ ఉంచుకున్నాం, నాకు తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నారని, వీళ్ళ మీద ఒక నిఘా ఉంది మాదని. సో అక్కడికి వెళ్ళారు ఇప్పుడు ఇరాన్. అక్కడికి వెళ్ళి మనం మాట్లాడదాం, ఎందుకంటే యూఎస్ వినట్లేదు మా మాట, మీరు చెప్తే అయినా వింటారు. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, ఈ ఒక వారం ముందు బాంబింగ్ చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పి ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్ స్టార్ట్ చేస్తాను ట్రంప్ చెప్పినప్పుడు వితిన్ 12 అవర్స్ మార్చుకున్నారు, నిర్ణయం మార్చుకొని. ఎందుకు? సౌదీ అరేబియా, ఖత్తర్, యూఏఈ అందరు కలిసి ఉన్న దగ్గర వచ్చి బాంబులు వేయకండి అని చెప్పారంట. మేము మాట్లాడుతున్నాం ఇరాన్తో. సౌదీ అరేబియా ఎందుకు మాట్లాడతారు, ఇరాన్ దగ్గర మాట్లాడరు, ఈ యూఏఈ మాట్లాడరు, ఖత్తర్ ఓకే, ఒమాన్ ఎస్, పాకిస్తాన్ ఆల్సో. కానీ ఇప్పుడు చూడండి
ఇప్పుడు ఎవ్వరు ముందుకు రావట్లేదు, ఎందుకంటే అందరికి అర్థమైపోయింది 2-3 స్టిక్కింగ్ పాయింట్స్ ఉంది. ఒకటి యురేనియం, నెక్స్ట్ హెజ్బుల్లా, హూతీలు, హమాస్ మీద ఉన్న సపోర్ట్. ఎందుకంటే ఇరాన్ ఏమంటున్నారు, యుద్ధం ఆపేస్తాం, వెరీ గుడ్ అంటున్నారు ఇరాన్, కానీ వాళ్ళ ముగ్గురు గురించి మాట్లాడలా. మనం అక్కడ కూడా ఆపాలి, మీరు లెబనాన్లో బాంబ్ చేయకూడదు, ఇజ్రాయెల్ అగ్రీ చేస్తారా? అది ఇజ్రాయెల్ లెబనాన్ వ్యవహారం కదా, ఇరాన్ అది ఇరాన్కి అది ఒకటి ఉంది, ఎందుకంటే వారు ఏమనుకో అది మా ఏరియా అంటున్నారు. లెబనీస్ ఆర్మీ అని ఒక ఆర్మీ ఉంది అక్కడ, పనికిరాదు వాళ్ళు. హెజ్బుల్లా వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకుంటారు వాళ్ళు. నువ్వు ఎవరు రా అని చెప్తారు లెబనీస్ ఆర్మీని? ఆలోచించండి. మీరు ఇంకొక దేశంలో వెళ్ళి కూర్చొని ఆయుధాలు ఇరాన్ దగ్గర తీసుకొని డబ్బులు తీసుకొని మీరు అక్కడ ఉన్న లోకల్ ఆర్మీని పక్కన పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ సదర్న్ లెబనాన్ మొత్తం వెకేట్ చేపించారు ఈ సీజ్ ఫైర్ వచ్చే ముందు. తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొచ్చి సీజ్ ఫైర్ ఉండాలా అని చెప్పి కట్టారు. ఇజ్రాయెల్ అన్నారు మీ సీజ్ ఫైరా ఏమని మేమైతే కొడతాం, మీరు చెప్పుకోండి సార్, ఏదైనా పేరు పెట్టుకోండి. మీరు రెగ్యులర్గా కొడుతున్నారు ఇజ్రాయెల్, నిన్న కూడా కొట్టారు, దానికంటే ముందు రోజు కొట్టారు, ప్రతిరోజు బాంబింగ్ చేస్తున్నారు. సదర్న్ లెబనాన్ వెకేట్ చేసినప్పుడు సదర్న్ లెబనాన్లో చాలామంది క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు. ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే బాంబింగ్ చేసే ముందు ఇన్ఫామ్ చేస్తారు, చూడండి మేము ఈ బిల్డింగ్ మీద బాంబు వేయబోతున్నాం, మీరు ఖాళీ చేసేసేయండి, మీకు గంట సేపు ఇస్తున్నాం. వాళ్ళు పైనుంచి శాటిలైట్ చూస్తుంటారు ఎవరెవరు వెళ్తున్నారు బయటికి అని. దీంట్లో టెర్రరిస్ట్ ఉన్నారు, వాళ్ళు ఈ ఫ్యామిలీస్ నడిమిట్లో వచ్చి కూర్చుంటారు, జస్ట్ లైక్ హమాస్ చేసిన, గాజాలో చేసిన అదే గేమ్. హాస్పిటళ్ళు, స్కూళ్ళు అక్కడ వచ్చి కూర్చుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ టనల్ సిస్టమ్ మనం చూసాం చూడండి, గాజాలో చూసిన టనల్ సిస్టమ్ యాక్చువల్లీ హమాస్కి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చింది హెజ్బుల్లా. ఇది అంటే ఆ టైంకి ఇజ్రాయెల్ వాజ్ నాట్ అవేర్ అండి. అవేర్. ఎవరు నేర్పించారు హెజ్బుల్లాని? నార్త్ కొరియా. ఆ టైంలో నార్త్ కొరియా నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి హెజ్బుల్లాని నేర్పించారు టనల్ ఎట్లా తయారు చేయాలి. అక్కడ ఉన్న లెబనీస్ గవర్నమెంట్ చూసుకొని కూర్చున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఆలోచి మీరు ఇజ్రాయెల్ గురించి అడిగారు, లెబనాన్ కంట్రీ ఉందండి, పార్లమెంట్ ఉంది, వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళు చూస్తూనే కూర్చొని వాళ్ళ ముందు తవ్వుతున్నారు వీళ్ళు. ఈజిప్ట్ దాకా తవ్వారు, సిరియా నుంచి ఆయుధాలు తీసుకెళ్లారు. ఇన్ఫ్యాక్ట్ సిరియన్ ప్రెసిడెంట్ బషర్ అల్ అసాద్, అప్పుడున్న ప్రెసిడెంట్, ఇప్పుడు కాదు, ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేయర్స్ ఉండే దీంట్లో. హెజ్బుల్లాకి సపోర్ట్ ఇచ్చే వన్ ఆఫ్ ద మెయిన్. ఇరాన్ ఆయుధాలు పంపిస్తారు కానీ డబ్బులు కూడా పంపిస్తారు కానీ టెక్నికల్ సపోర్ట్. సిరియన్ ప్రెసిడెంట్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ కదా ఒకప్పుడు. ఇప్పుడున్న ఆయన, అప్పుడు ఈ బషర్ అల్ అసాద్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆర్మీ చాలా వీక్. పెద్ద అందరు అన్నారు సిరియన్ ఆర్మీ ఈజ్ వెరీ పవర్ఫుల్ అని. ఏం లేదు, హెజ్బుల్లా నడిపిస్తుండే అక్కడ కూడా ఆపరేషన్స్. తర్వాత ఇజ్రాయెల్కి అర్థమైంది ఈ బషీర్ అల్ అసాద్ని కొడితేనే మన ఇక్కడ హెజ్బుల్లా మీద కంట్రోల్ ఉంటుందని చెప్పి బషీర్ అల్ అసాద్ మీద అటాక్ చేశారు. ఆయన అన్ని పడేసి పారిపోయాడు రష్యాకి. దాని తర్వాత అక్కడ ఉన్న రెజ్యూమ్ పడిపోయింది, ఏం ఆర్మీ లేదు, ఏం లేదు. వాళ్ళకి పేరు కోసం పెద్ద అన్ని ఫ్యాషనబుల్గా పెట్టుకున్నారు. మన సౌదీ అరేబియా లాంటి, మిగతా గల్ఫ్ కంట్రీస్ లాంటి. ఓ ఆర్మీ ఉందా, ఉంది అంటారు. ఏముంది ఆర్మీ, ఏం లేదు యాక్చువల్లీ. ఇది కండిషన్ అనమాట వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే లెబనాన్ మాకు ఇచ్చేసే, మీరు ఇక్కడ తిరిగి చూడకండి, మేము హెజ్బుల్లాతో డీల్ చేసుకుంటాం, మమ్మల్ని వచ్చి మళ్ళీ సీజ్ ఫైర్ అని చెప్పకండి. ఇరాన్తో ఒప్పందం చేశారో దాంట్లో ఈ సీజ్ ఫైర్ ఉండకూడదు, ఈ ఒప్పందం మీరు చేసుకోండి. కానీ రిపబ్లికన్స్ ఏమంటున్నారు, మీరేం ఒప్పందం చేస్తారు ట్రంప్, మీరు మళ్ళీ ఇరాన్ దగ్గర ఒప్పందం, న్యూక్లియర్ ఒప్పందం చేయబోతున్నారు, దానిది ఏముంది? ఇరాన్ సేమ్ కండిషన్. ఇప్పుడు కొత్త కండిషన్స్ ఏంటి? ప్రెసిడెంట్ మళ్ళీ దిగొస్తున్నారు కిందికి. కొత్త కండిషన్ ఏంటి? మీరు నాకు అప్పగించక్కర్లేదు యురేనియం, మీ దగ్గరే పెట్టేసుకోండి. ఏది ఫస్ట్ అన్నారు మొత్తం మేము తీసుకెళ్ళిపోతాం, లేకుంటే సెకండ్ ఆప్షన్ రష్యాకి అప్పగిస్తాం, చైనాకి ఇచ్చేస్తాం, వాళ్ళు ఉంచుకుంటారు సేఫ్గా. మూడవది ఐఏఈకి ఇచ్చేస్తాం, వాళ్ళు ఉంచుకుంటారు. ఇప్పుడు నాలుగోది ఏమైందంటే మీరే పెట్టుకోండి, మేము పనిచేస్తాం, రెగ్యులర్గా వచ్చి చెక్ చేస్తాం మీ దగ్గర ఉందా లేదా అని, మీరు దాన్ని వాడుకుంటున్నారా లేదా అని. ఆలోచించండి ఎంత కిందకి దిగి వచ్చారు. వీక్ ప్రెసిడెంట్ అయిపోయారు. సో అదే రిపబ్లికన్స్కి కోపం వస్తుంది. మీరు ఒబామాని తిట్టారు, ఆయన చేసిన డీల్ అసలు పనికిరాదు, యూజ్లెస్ ఫెలో అని చెప్పి ఒబామా మీద ఎంత పెద్ద క్యాంపెయిన్. అది ఉంటే కనుక ఇన్వోగ్ ఉండుంటే ఎంత మేలే ఉండేది. ఎస్ డెఫినెట్గా. ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది ప్రెసిడెంట్ ట్రంప్కి. ఏమనంటే అందరు ఇప్పుడు ఆయన ఒబామాతో కంపేర్ చేస్తున్నారు. ఒబామా పక్కన కూర్చొని నవ్వుతున్నాడు. ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే మౌడు కొట్టినందుకు తోడుకోడు నవ్వినందుకు అన్నట్టు ఈ కండిషన్ ఇప్పుడు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఒకటి ఆయన వైపు నుంచి ఎందుకు యుద్ధాన్ని వెళ్ళాడు ఆయనకి క్లారిటీ లేదు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మన అందరు తెలుసు, బెంజమిన్ నెటన్యాహు ఫిబ్రవరి 26 యూఎస్కి వెళ్ళి మాట్లాడారు ప్రెసిడెంట్ ట్రంప్తో, డీటెయిల్గా బ్రీఫింగ్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ మొసాడ్ అండ్ వాళ్ళ సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్. ఇది జరుగుతుంది, 28 మేము ఇక్కడ బాంబే పోతున్నాం, ఇక్కడ ఒక మీటింగ్ జరగబోతుంది, చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ మీటింగ్,
ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు ఓకే గో డూ ఇట్ అన్నారు. తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోయింది నేను పాపులర్ కావాలంటే ఈ బెంజమిన్ నెటన్యాహు కొడితే ఆయన క్రెడిట్ తీసుకెళ్ళిపోతాడు, నేనేం చేయాలి, నేను కూడా వస్తాను, నేను కూడా మీతో వస్తాను చెప్పి వెళ్ళిండు. అది చేసిన తప్పు. ఇజ్రాయెల్కి ఇప్పుడు దాకా మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఇజ్రాయెల్ ఇప్పుడు దాకా కంప్లీట్గా అక్కడ ఫినిష్ చేసేస్తుండే, వాళ్ళ మిషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది నడిమిట్లో వచ్చి మీరు దీని మీద మీరు లీడర్షిప్ ట్రై చేశారు, దాంతో సిచ్యువేషన్ మొత్తం మెసప్ అయిపోయింది.